హలో ఎవ్రీవన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కార్న్ వడ. పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్ ఇది. దీనికోసం ముందుగా కార్న్ని మిక్సీ జార్లో వేసి కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి, ఇలా చూపిస్తున్న విధంగా. తర్వాత అదే జార్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర గ్రైండ్ చేసుకోవాలి. మనకిది కార్న్ పేస్ట్. దాంట్లో జీలకర్ర, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్, ఆనియన్స్ అయితే చాలా పడతాయి, క్యాప్సికమ్ అయితే ఫుల్ టేస్ట్ యాడ్ అవుతుంది. దీంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, ఉప్పు. దీనికోసం కార్న్ఫ్లోర్ అయితే చాలా పడుతుంది. కార్న్ చేసినప్పుడు, మనం గ్రైండ్ చేసినప్పుడు అందులో నుంచి లిక్విడ్ చాలా వస్తుంది. సో కార్న్ ఫ్లోర్ అంటారు. కార్న్ ఫ్లోర్ అనేది చాలా పడుతుంది. కొంచెం కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఉండాలి. సో ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఇలాగ మనం వడ చేతితోటే చేసేసుకోవచ్చు. వేసి వేయించుకోవాలి అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఇది మీడియం ఫ్లేమ్లోనే వేగాలి. హైగా పెడితే పైన మాడిపోతుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. సో ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే క్రిస్పీ అయిన కార్న్ వడ రెడీ. ఒక్కసారి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.